స్కాన్స్కి వచ్చినప్పుడు బేబీ వెయిట్ ఎంత ఉంది మేడం, కరెక్ట్గా ఉందా అని చాలా కామన్గా అడుగుతూ ఉంటారండి. చాలా ఎర్లీ స్కాన్స్లో కూడా బేబీ వెయిట్ ఎలా ఉంది అని అడుగుతారు. నిజానికి ఎర్లీ స్కాన్స్లో బేబీ చాలా చిన్నగా ఉంటుంది అండ్ వెయిట్ కూడా యూజువలీ మెజర్ చేయము. మీకు ఒక రఫ్ కంపారిజన్ కోసం ఎన్ని వారాలకి బేబీ ఎంత సైజులో ఉంటుంది అండ్ ఎంత వెయిట్ ఉంటుంది అనేది నేను చెప్తాను. రెండో నెల 8 వారాలప్పుడు బేబీ ఆల్మోస్ట్ ఒక రాస్బెరీ సైజులోనే ఉంటుంది. ఒక 1 గ్రామే వెయిట్ చేస్తుంది. 12 వీక్స్ మనం ఎన్టీ స్కాన్కి పంపించినప్పుడు ఒక లెమన్ సైజ్కి బేబీ వస్తుంది అండ్ ఇప్పుడు అరౌండ్ ఒక 10 to 15 గ్రామ్స్ వెయిట్కి వస్తుంది. 20 వారాలు మనం అనామలీ ఆ టీఫా స్కాన్ చేస్తాం కదా, అప్పుడు 300 to 350 గ్రామ్స్ బేబీ వెయిట్ ఉంటుంది. ఒక చిన్న బనానా సైజ్ అని మనం అనుకోవచ్చు. 28 వారాలు ఒక స్మాల్ కోకోనట్ సైజు అరౌండ్ 1 to 1.2 kg వెయిట్ అనేది బేబీకి ఉంటుంది. 36 వీక్స్కి మనము ఒక పపాయా సైజ్కి బేబీ వస్తుంది, అరౌండ్ 2.5 kg వెయిట్ ఉంటుంది. అండ్ 40 వీక్స్ డెలివరీ టైంకి ఒక వాటర్ మెలన్ సైజ్కి వస్తుంది, అరౌండ్ 3 kgs బేబీ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చూసి మీరు మీ రిపోర్ట్స్తో కంపేర్ చేసుకొని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేట్గా చెప్తున్నాను. యూజువలీ డాక్టర్స్ మీకు వెయిట్ అనేది గ్రోత్ చార్ట్ మెయింటైన్ చేస్తారు. పర్సంటైల్స్ చూసి ఏమైనా గ్రోత్లో ప్రాబ్లం ఉందా లేదా అనేది వాళ్ళు మీకు చెప్తారు. జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేట్ అండి. దీన్ని మీరు చూసి పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ.